మే 20న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా మార్చాలన్న ప్రయత్నాలను తిప్పికొడదామని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గోదార్ఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు ప్రైవేటీకరణ జరగడంతో పాటుగా 100% ఫారిన్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా ప్రైవేట్ కంపెనీలకి రెడ్ కార్పెట్ వేస్తున్నటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. మల్టీనేషనల్ కంపెనీస్కి అంతా ఆహ్వానం పలుకుతూ ఉన్నది. ఈరోజు స్వదేశీ పేరుతో చెప్తున్నటువంటి బీజేపీ విదేశీ పెట్టుబడిదారులకు ఆహ్వానాలు పలుకుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బడా పారిశ్రామికవేత్తలకైతేంది, పెట్టుబడిదారులకైతేంది అనుకూలంగా కూడా భారతదేశంలో పరిస్థితులను కల్పించి వాళ్ళను ఆహ్వానిస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు 29 కార్మిక చట్టాలు ఏదైతే కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమేరకు ఉన్నటువంటి చట్టాలని ఈరోజు వాటిని 4 కోడ్లుగా చేసి కార్మిక వర్గానికి ఇబ్బంది కలిగించడం అయితేంది, యూనియన్ విధానాలకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి విధానంతో పాటుగా ఈరోజు గతంలో చూసినట్లయితే 100 మంది కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీలో మాత్రమే హైర్ అండ్ ఫైర్ విధానం అమలు జరుగుతున్నది మనం చూసాం. అంటే కార్మికుల్ని తొలగించడం కానీ కార్మికుల్ని అపాయింట్ చేసుకోవడం కానీ తక్కువ 100 మంది కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీల్లో చేసేటువంటి విధానాన్ని ఈరోజు 300 మంది ఉన్నా సరే ఆ కంపెనీ యజమానికి ఎప్పుడైనా కార్మికుల్ని తొలగించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి చట్టాలు అయితేంది, యూనియన్ నాయకులకు కూడా పనిచేసేటువంటి కార్మికుడే పనిచేసేటువంటి వర్కరే ఆ యూనియన్లో నాయకత్వం వహించాలి అనేటువంటిది అయితేంది, యూనియన్ ఫామ్ చేయాలన్నా యూనియన్కి సంబంధించిన కార్యక్రమాలు జరిపేటువంటి విధానాలపైన కూడా అనేక నిబంధనలు విధిస్తున్నటువంటి ఈ 4 కోడ్లని రద్దు చేయాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతున్నది. దీన్ని మనం విజయవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే కార్మికునికి భద్రత అనేటువంటిది, ఉద్యోగ భద్రత అనేటువంటిది లేకుండా పోతుంది అనేటువంటిది. ఎందుకంటే గతంలో చూసాం అందరికీ పెన్షన్ విధానం ఉన్నటువంటిది ఈరోజు పెన్షన్ విధానమే లేదు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఎవరికి కూడా 2004 తర్వాత అపాయింట్ అయినటువంటి ఉద్యోగస్తులకు కార్మికులకు ఎవరికి కూడా పెన్షన్ విధానం లేదు. ఈరోజు మన సింగరేణిలో కానీ ఎన్టీపీసీలో కార్మికులకు జీతాలు కూడా మినిమంగా 26,000 ఇవ్వాలి అనేటువంటి దాన్ని కూడా ఇవ్వకపోవడం వలన కూడా అదొక డిమాండ్గా కూడా చేర్చడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి విషయాలు చూసినట్లయితే ఈరోజు 250 గజాల స్థలం ఇంటి నిర్మాణం కోసం ఇస్తూనే 30 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని లేదా వడ్డీని తిరిగి చెల్లించేటువంటి విధానాన్ని కొనసాగించాలి అనేటువంటి మరొక డిమాండ్ని కూడా చేర్చడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు ప్రభుత్వం అంటే జెన్కో కానీ ట్రాన్స్కో లాంటి వాళ్ళు లేదా మనం పవర్ ద్వారా కానీ కోల్ ద్వారా ఇచ్చేటువంటి 40,000 కోట్ల రూపాయల డ్యూస్ను ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే చెల్లించాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 25-26,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి దాన్ని ఆ రోజు గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు ఈరోజు మరి ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 15 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు బకాయిలు పడినాయి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంతవరకు ఆ రోజు 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి డ్యూస్ అప్పటికే 5,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం వచ్చేటి వరకు ఉన్నటువంటి డ్యూస్ను కలుపుకొని 26,000 కోట్లు ఉంటే ఈరోజు 40,000 కోట్లు వచ్చినాయి. అంటే దాదాపుగా నెలకు 1 కోటి రూపాయల అదనంగా మనకు చెల్లించాల్సినట్టు 1,000 కోట్ల రూపాయల అదనంగా ఈరోజు బకాయిలు పడుతున్నాయి. కాబట్టి ఈ బకాయిల్ని వెంటనే చెల్లించాలి అనేటువంటిది మరొక డిమాండ్ తోటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఏదో అంటారు కదా, కొండె నాలుకకు మంది ఎత్తే ఉన్నె నాలుక పోయింది అన్నట్టుగా గతంలో విజిలెన్స్ కేసులు అనేటివి ఎవరైనా కాంప్లైంట్ వచ్చినట్లయితే కానీ లేదా ఏమన్నా లీగల్గా ప్రాబ్లం ఉన్నట్లయితే కానీ విజిలెన్స్ కేసులు రెఫర్ చేయబడేది. కానీ ఈ మధ్య ఇచ్చినటువంటి సర్క్యులరు 35 నుంచి 40 ఏళ్ళకు పెంచుతున్నాం అనేటువంటి